గ్రామం గురూరు మండలం మైబాద్ జిల్లా. ఈరోజు నా యొక్క పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు వినియోగించుకున్నాను. నేను నా యొక్క ఓటును తీన్మార్ మల్లన్న గారికి వేయడం జరిగింది. ఇంతకుముందు కూడా వేసాము, ఈసారి కూడా మల్లన్న గారికి వేసాము. ఎందుకంటే మల్లన్న తను ఏదైనా అంటే ప్రజలకు కానీ మా విద్యార్థులకు కానీ ఏమైనా సమస్యలు వచ్చినా తను ప్రశ్నిస్తాడు. ఎవరు ఎంత పెద్దలు భయపెట్టినా భయపడకుండా తను అన్నిటిని కూడా మారాటంలో కోసం ప్రశ్నిస్తూ ఉంటాడు. ఈసారి మల్లన్న తథ్యం దీన్ని ఎవరు ఆపలేదు. అందరికీ నమస్తే. మనం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఎమ్మెల్సీ ఎన్నికలైతే మనకు రానే వచ్చింది. పట్టభద్రులంతా ఒక్కసారి ఆలోచన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో మల్లన్న చేసిన పోరాటాలు కానీ, మన బీఆర్ఎస్ ప్రభుత్వం మల్లన్నని చిత్రహింసలు పెట్టిన విధానాన్ని కానీ ఎన్నిటినైనా ఎదిరించి పోరాడి వెనుదిరగకుండా ఈరోజు ప్రశ్నించి కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కూడా మల్లన్న ఒక వారధిగా నిలిచి ఈరోజు అదే మల్లన్నను కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసిన మల్లన్నకు మనం మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించి మల్లన్నను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. నమస్తే, జై హింద్, జై కాంగ్రెస్. నా పేరు అశ్విని. నిన్న మొదటి ప్రాధాన్యత తీన్మార్ మల్లన్నకి వేశాను. నా పేరు పావని. మొదటి ప్రాధాన్యత ఓటు తీన్మార్ మల్లన్నకి వేశాను. సాయిరామ్, చిగిడాయపాలెం గ్రామం. పట్టభద్రుల ఓట్లు నా యొక్క ఓటు సద్వినియోగంగా వినియోగిస్తున్నాను. ఇక్కడ అన్ని సౌకర్యాలు కరెక్ట్గానే ఉన్నాయి. నా హక్కుతో నా ఓటు వినియోగించుకోవడం జరిగింది. అలాగనే అందరూ వచ్చి ఒక ఓటు వినియోగించుకోవాలని కోరుచున్నారు. ఈ సెకండ్ టైం నేను ఓటేయడం ప్రశ్నించే గుర్తుకు ఓటేయాలనే ఉద్దేశంతో ఈరోజు తీన్మార్ మల్లన్న గారికి ఓటేయడం జరిగింది. ఇదే మలుపు ఈ రాష్ట్రంలో ఏదైనా పోయినా ఎవరైనా గ్రాడ్యుయేషన్ ఆలోచన చేసి ఓటేయాల్సిందిగా మనవి చేస్తున్నాను. మనకు తీన్మార్ మల్లన్నకి అన్నిటి ఓట్లు ప్రారంభించాలి. మన అన్ని విధాలైన కొట్లాడుతున్న ఉద్దేశంతో కంపల్సరీ మొదటి ప్రాధాన్యత తీన్మార్ మల్లన్న చేయడం జరిగింది. అందువలన మనకు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారి పట్ల ఆయన ఖచ్చితంగా పోరాడుతున్న నమ్మకంతో విద్యార్థులే కాదు ఉద్యోగులు కూడా తీన్మార్ మల్లన్న అయితే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ అతను భారీ మేయర్తో గెలిపిస్తారని కంపల్సరీ భారీ మేయర్తో గెలుస్తారని ఆశిస్తున్నాం. కంపల్సరీ. నా పేరు చిన్నాల భవాని. నేను తీన్మార్ మల్లన్నకి ఓటేసిన. ఎందుకు వేసిందంటే తను న్యూస్ ద్వారా ప్రజలకి ఎలాంటి సేవలు చేసిండు, ఏదైనా ఎదుర్కొని చెప్పిండు కాబట్టి నేను తీన్మార్ మల్లన్నకి ఓటేసిన. అది అమ్మాపురం గురూరు మండల్. ఈరోజు జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ఇది ప్రశ్నించే గుంపుగా 10 సంవత్సరాలు పాలకవర్గంపై తిరుగుబాటు చేస్తూ ప్రశ్నలను సంధిస్తూ ప్రజాస్వామ్యాన్ని రక్షించే విధంగా ప్రయత్నించిన తీన్మార్ మల్లన్ననే నేను సమర్పించి మొదటి ప్రాధాన్యత వినియోగించుకోవడం జరిగింది. తీన్మార్ మల్లన్న గారికి నేను ఓటు వేయడం జరిగింది.